అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో కూడా క్రమక్రమేపీన నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ వాటర్ లెవెల్ని పరిశీలిద్దాం. వాటర్ లెవెల్ చూసినట్లయితే 524 అడుగులకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ఒక వారం క్రితం చూసినట్లయితే 504 అడుగులతో పూర్తిగా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇన్ఫ్లో మొదలు కాగానే ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. మొత్తం 312 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 153 టీఎంసీలు కూడా నీరు చేరుకుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో రోజుకు కూడా 20 టీఎంసీల వరకు కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో మరొక వారం రోజులు కనుక వస్తే ఇక మిగిలింది 159 టీఎంసీలు అయితే 312 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరప్రదాయిని అని చెప్పవచ్చు. ఇటు కుడి కాలువ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఒక్కసారిగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండలా మారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నిండకపోవడంతో ఆయకట్టు రైతులంతా కూడా పూర్తిగా కరువు బారిన పడినటువంటి పరిస్థితి. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా సాగర్ నిండుకుండలా మారుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇప్పటికే పూర్తిగా కొత్త జలకళనైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంతరించుకుందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో మొదలైందని చెప్పవచ్చు. 2,32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 524 అడుగులకు చేరుకుంది. మొత్తం 312 టీఎంసీలకు గాను ఇప్పటికే 153 టీఎంసీల వరకు కూడా చేరుకుంది. ఇంకా వారం పాటు ఇదే విధంగా కొనసాగితే నాగార్జున సాగర్ కూడా నిండు కుండలా మారే అవకాశం కనపడుతుంది. ఒకప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు మొత్తం కూడా కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఇక్కడ డ్యామ్ పైకి ఎవరిని అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం మీద ఈ సెంట్రల్ ఫోర్స్ కూడా దీనిపై ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను కూడా ఒకసారి పరిశీలించినైతే పూర్తిగా 26 క్రస్ట్ గేట్లలో 13 ఇటు తెలంగాణ రాష్ట్రానికి, మిగతా 13 ఏపీ రాష్ట్రానికి కేటాయించడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మనం బార్డర్లో ఉన్నాం. బార్డర్లో చూసినట్లయితే అక్కడి వైపు కూడా ఏదైతే ట్రైన్ కనిపిస్తుందో అవతల వైపు పూర్తిగా అది ఏపీ ఆధీనంలోకి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఉన్నది ఇది తెలంగాణ ఆధీనంలోకి వస్తుంది. ప్రాజెక్టు ఇప్పటికే 2 పర్యాయాలుగా 2 సంవత్సరాలు అవుతుంది నాగార్జున సాగర్ నిండకపోవడం 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారితే మనం చూస్తున్నాం క్రస్ట్ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడి నుంచి క్రస్ట్ గేట్లని ఓపెన్ చేస్తారు. ఆ క్రస్ట్ గేట్ల ద్వారా జల విద్యుత్ నుంచి కూడా విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇటు పూర్తిగా అటు కుడి కాలువ పరిధిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు, ఇటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా 22 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మొన్న వారం క్రితం కూడా పూర్తిగా నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఫ్లో మొదలు కావడంతో క్రమక్రమేపీన పెరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు నాగార్జున సాగర్ అందాలను కూడా చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా మొత్తం క్రమక్రమేపీన నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం 10 గేట్లు ఎత్తడంతో కూడా భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. మొదటగా 56,000 క్యూసెక్లతో మొదలైనటువంటి ఇన్ఫ్లో అనేది 56,000 నుంచి 70,000, 70,000 నుంచి 1,00,000 నుంచి 1,50,000, ప్రస్తుతం 2,32,000 క్యూసెక్లు. ఇదే వరద ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. ఇంకా వారం పాటు ఇదే విధంగా కొనసాగితే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. డ్యామ్ మొత్తం పూర్తిగా కృష్ణా రివర్ బోర్డు ఆధీనంలో ఉండడంతో కూడా మొత్తం సెంట్రల్ ఫోర్సే దర్శనమిస్తున్నది. డ్యామ్ పైకి ఎవరు కూడా అలో లేదు. గతంలో మనం చూడడం జరిగింది. మొత్తం అటు ఏపీ నుంచి వచ్చినటువంటి అధికారులు నీటిని విడుదల చేయడానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై, పోలీసులపై దాడులు చేయడం గతంలో కూడా చూడడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా అటు ఏపీ నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే డ్యామ్ పై కనపడుతుంది. డ్యామ్ మొత్తం పూర్తిగా నిర్మానుష్య పడుతున్న సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ2 స్టూడియో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.